This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. క్రీడా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శివసేనారెడ్డి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులపై ఆగ్రహం. బొమ్మకల్ గ్రామ పంచాయతీ భవనం విక్రయించేందుకు కుట్ర, కాపాడాలంటూ అధికారులకు మొరపెట్టుకున్న మాజీ వార్డు సభ్యులు. బండి సంజయ్ అనుచరుడి ఫోన్ ట్యాప్, అందుబాటులో ఉండాలంటూ ప్రవీణ్ కి సూచించిన సిట్. ఇక వార్తలోని వివరాలు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలంలోని ఊటూరు, రంగంపేట, లక్ష్మీపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మొదట ఊటూరు గ్రామంలో జెడ్పీ నిధులు 25 లక్షలతో నిర్మించిన డ్రైనేజీతో పాటు 75 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, ఎస్సీ కాలనీలో 8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం రంగపేట గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, లక్ష్మీపూర్ గ్రామంలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ శాఖల ద్వారా నిధులు మంజూరు చేయిస్తున్నట్టు చెప్పారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరగకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. త్వరలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతీ యువకులకు రుణాలు అందించనున్నామని అన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మండల అభివృద్ధి అధికారి వరలక్ష్మి, పంచాయతీరాజ్ డిఈ రవిప్రసాద్, ఏఈ వెంకన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, సునీల్, గోపు శ్రీనివాస్, రామిడి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి పిఎస్సిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల ప్రజలకు వేగురుపల్లి, వెల్ది, అదేవిధంగా లింగాపురము, పచ్చునూరు, ఊటూరు ఈ గ్రామాలన్నిటికి కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో రంగపేట పక్కనే ఉన్నటువంటి దేవంపల్లి కానీ ఇవన్నీ గ్రామాలు ఆ దృష్టితోనే ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ హాస్పిటల్ ఉన్నది కాబట్టి హాస్పిటల్లో బీపీలు, షుగర్లు టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం నార్మల్ డెలివరీస్ కూడా చేస్తూ ఉన్నారు. 1000 రూపాయలు పెట్టుకొని అన్నీ మించిన తర్వాత బీపీ ఉన్నదని నాకు తెలియదని, షుగర్ ఉన్నది నాకు తెలియదని అనే దానికన్నా ఇక్కడ వచ్చి 5 నిమిషాలు ఉంటే డాక్టర్ కానీ నర్స్ కానీ మీ బీపీ కానీ షుగర్ కానీ చెక్ చేస్తారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ యొక్క పిఎస్సికి వచ్చేసి తప్పకుండా చెక్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
కరీంనగర్లోని మానేరు డ్యాం సమీపంలో గల స్పోర్ట్స్ స్కూల్ను తెలంగాణ రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని క్రీడా మైదానంతో పాటు స్విమ్మింగ్ పూల్, విద్యార్థుల వసతి గదులను, వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అపరిశుభ్రంగా అగుపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో 20 లక్షల రూపాయలతో పడకలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రైవేటు సంస్థలు, ప్రవాస భారతీయులు, వ్యాపారులు ముందుకు రావాలని కోరారు. క్రీడాకారులు విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివసేనారెడ్డితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ పాల్గొన్నారు. కేవలం 1890 గ్రామ పంచాయతీలనే నీకు అంటే అది కూడా ల్యాండ్ అలకేట్ చేశారు, బట్ ఫైనలైజ్ కాలేదు. కొన్ని గ్రామ పంచాయతీలు అంతా 200 గజాలు, 300 గజాలు, అట్లా ఒక 400 నుంచి 450 గ్రామ పంచాయతీలకే ఉంది. కొన్ని స్కూళ్ళకే బోర్డు పెట్టారు. దాదాపు ఒక 180-200 గ్రామాలలో స్కూల్స్కే బోర్డు, అంటే స్కూల్ బోర్డుకే ఈ బోర్డ్స్ పెట్టిన గతంలో చేసిన గత పాలకులు చేసిన అట్లాంటి మొత్తం ఎన్నో నేను ఎంక్వైరీ చేసి దాదాపు అంటే చిన్నవి 1 ఎకర్ కంటే లోపల ఉన్నాయి. దాదాపు 6000 గ్రామ పంచాయతీలు సెలెక్ట్ అయ్యాయి. వాటన్నింటినీ ఇప్పుడు 2 ఎకరాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దాని మీద సఫిషియెంట్గా అది రివ్యూలో కూడా 1-2 సార్లు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేసిండ్రు. ఇప్పుడు మాకు మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు ఇప్పుడు మంత్రిగా, క్రీడా శాఖ మంత్రిగా శ్రీహరి గారు కూడా వచ్చారు. వారు కూడా నెక్స్ట్ రివ్యూలో కల్లా మేము అది తీసుకోవాలనుకుంటున్నాం. బొమ్మకల్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని కొందరు బడా వ్యాపారులు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కరీంనగర్లో వివాదాస్పదంగా మారాయి. ఇట్టి ప్రయత్నాలపై మున్సిపల్ అధికారులకు మాజీ వార్డు సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా మాజీ సర్పంచ్ పురుమల శ్రీనివాస్ ఈ విషయంపై స్పందిస్తూ తాను బ్రతికున్నంత కాలం ఈ భవనాన్ని ఆక్రమణకు గురి కానివ్వబోమని తెలియజేశారు. కరీంనగర్ శివారు ప్రాంతమైన బొమ్మకల్లోని సర్వే నెంబర్ 17A గల స్థలాన్ని ముస్కాన్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ ప్లాట్లుగా చేసి విక్రయించింది. లేఅవుట్ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి విడిచిపెట్టిన 3 గుంటల స్థలంలో 3 అంతస్తుల్లో భవన నిర్మాణ పనులను చేపట్టారు. 6 నెలల క్రితం బొమ్మకల్ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడంతో భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని జీపీకి రిజిస్ట్రేషన్ చేయలేదనే కారణంతో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు భవనాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు రియల్టర్లతో కుమ్మక్కై చేస్తున్న ప్రయత్నాలు బొమ్మకల్లో చర్చనీయాంశంగా మారాయి. అప్రమత్తమైన వార్డు మాజీ సభ్యులు గూడ తిరుపతి రెడ్డి, వరాల శ్రీనివాస్, తోట కిరణ్ కుమార్, గాదే శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయిని కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. భవనాన్ని స్వాధీనం చేసుకుని వార్డు కార్యాలయంగా ఏర్పాటు చేయాలని కోరగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే మేము మున్సిపల్ కమిషనర్ గారికి నిన్న ఒక విన్నపం ఇచ్చినాము ఈ గ్రామ పంచాయతీ దాని గురించి. అయితే మాకు ఏంటంటే ఇప్పుడు ఈ లోగడ కార్పొరేషన్లో కలిసింది, ఎక్కడో కార్పొరేషన్లో కలిసింది. మాకు ఇది ఏంటంటే మా డివిజన్ అనేది ఇక్కడ బోర్డు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. నిన్న భూభారత్ అనే ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి మాకు ఆ భూభారత్ అనే ప్రోగ్రామ్ను ఎక్కడో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అలా చేసే వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడతారు కదా. మాకు ఇక్కడ డివిజన్ ఆఫీస్ ఒకటి ఉంది కదా, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది కదా, ఇళ్ళనే పెట్టాలని మేము కోరుకుంటున్నాము. మరి ఇది ప్రైవేటా గవర్నమెంటా మాకు అర్థం కాక మేము కంప్లైంట్ చేయడం జరిగినది. ఇందులో దయచేసి ఇప్పుడు ఇందులో అవకతవకలు జరిగినాయి అనేది మాకు ఏం తెలియదు. కాకపోతే ఇప్పటివరకు అయితే భూమి గ్రామ పంచాయతీ పేరు ఇది మాత్రం రిజిస్ట్రేషన్ కాలేదు. ఇది మరి ఇది ఎవరిది ఏందనేది మాకు అర్థం కాలేదు. దీని మీద పొన్నం ప్రభాకర్ గారి ఉన్నది, మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే గమంగుల కమలాకర్ గారు కూడా ఇది ఇనాగ్రేషన్ చేసిండు. ఇందులో మేము కూడా వార్డు సభ్యులందరం కూడా మీటింగ్ పెట్టాము. ఇతర కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు, కాంగ్రెస్ అందరి కార్యక్రమాలు జరిగినాయి గవర్నమెంట్కి సంబంధించినవి. మరి దీని మీద అవగాహన మరి మాకైతే ఇప్పటివరకు అయితే ఇది ఇంకా కాలేదు గ్రామ పంచాయతీకి అనే ఉద్దేశం కొద్ది మేము మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళు రియల్టర్లు అనేది మేము ఉద్దేశం ఎవరిని ఉద్దేశం కొద్ది మాట్లాడింది కాదు, కంప్లైంట్ ఇచ్చింది కూడా మేము కాదు. కాకపోతే ఇది 6th డివిజన్గా దీన్ని బోర్డు పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అధికారులు వచ్చి దీన్ని తాళం తీసి దీనికి వాడుకోవాలని చెప్పి రేపటికెళ్ళి వాడుకోవాలని చెప్పడం చాలా సంతోషమైన విషయం. వాడుకొని పరిగణలోకి తీసుకుంటే ఎవరి సమస్యలు ఉన్నా వీడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక వీళ్ళు రియల్ ఎస్టేట్లు ప్లస్ పొలిటికల్ వాళ్ళు కలిసి దీన్ని సహా చేసే ప్లాన్ చేసిర్రు. సరే ఇప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడినా కూడా దీని వెనుక కొంతమంది ఉంటారు, అది ఖచ్చితంగా ఉండండి, ఆ పని జరగదు. ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా మనకు నోటరీ చేసినాం, నోటరీ అయింది, 3 years అయింది. అయితే రిజిస్ట్రేషన్ చేయరాదు అన్నారు వాళ్ళు.
వీళ్ళు బిల్డర్ వాళ్ళు ముస్కాన్ బిల్డర్ వాళ్ళు చేయరాదన్నారు. చేయరాదని నోటరీ చేసారు. నోటరీ మనకు చేసి వేరే వాళ్ళకి చేసిరంటే వాళ్ళు వాళ్ళ స్వలాభం చూస్తున్నారు అన్నట్టే కదా. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం నోటరీ ఉంది, ఒక కార్యదర్శి పేరు మీద అప్పుడు ఉన్న కార్యదర్శి ఉండే, ఆ కార్యదర్శి పేరు మీద నోటరీ చేసారు. నోటరీ ఉన్నదంటే ఈజ్ ఈక్వల్ టు రిజిస్ట్రేషన్ అన్నట్టే కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అంటే వీళ్ళు ఒక వివాదానికి తెరలేపినట్టే కదా. దాని మీద అందుకే కలెక్టర్ గారు కూడా తక్షణం చర్య తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి జైలు శిక్ష, క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళకి జైలు శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. బొమ్మకల్ మున్సిపల్ సంస్థ విలీనం కావడంతో 6వ డివిజన్ గా మారిందని, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని పురుమల శ్రీనివాస్ కోరుతున్నారు. గ్రామ పంచాయతీ నిర్మించాలని ఆలోచనతో ఆనాడు కొందరిని ఒప్పించి స్థలాన్ని కేటాయించుకున్నామని చెప్పారు. దీనికోసం ఓ మైనార్టీ వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకున్నామని అన్నారు. గ్రామ పంచాయతీ పరిసరాల్లోని భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని తెలియగానే 2024లో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ భవనాన్ని సైతం స్వంతం చేసుకుందామనే దురాలోచనలో కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని కాపాడే బాధ్యత తనదేనని, ప్రజలకు ఉపయోగపడే రీతిలో అభివృద్ధి చేస్తానని శ్రీనివాస్ చెప్పారు. 5 లక్షలు ఎంత వస్తాయో ఆ లెక్క ప్రకారంగా ఇప్పుడు ఉన్న క్రమం ఈ బిల్డింగ్ ఎంత ఎస్టిమేట్ చేస్తే, కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్ చేస్తే ఎంత వస్తుందో అంతలో ఇచ్చింది ఎంత, మిగిలింది ఎంత ఆ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తికి ఇస్తే బాగుంటుంది. మిగిలింది కూడా ఇంకొక 10 lakhs పెట్టుకుంటే, ఒక 5 to 10 lakhs పెట్టుకుంటే సూపర్ బ్రహ్మాండంగా అవుతుంది. అయితే ప్రజలకు ఉపయోగార్థకంగా ఉంటుంది. ప్రభుత్వ సొమ్ము మనం కాపాడిన విధానాలు ఉంటాము. ఇంట్లో కొంతమంది అప్పుడు ఆలోచన చేసి మాకు అగ్రిమెంట్ చేస్తారు, డెవలప్ చేస్తారు. వాళ్ళే గ్రామ పంచాయతీ వాళ్ళు క్యాటలాగ్లో చూపిస్తారు. అదేవిధంగా వాళ్ళు ముంగడొచ్చి ఇక్కడ భూమి పూజ చేసేటప్పుడు ఉంటారు, ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఉంటారు. ఇప్పుడు తీరా ఏదో భూమి మా ఉంది కానీ ఇంకా చేయలే కదని ఒక దొంగ దుర్బుద్ధితోటి కొంతమంది తప్పుడు దారి బట్టి ఏర్పడేస్తారు. అట్లా కాకుండా ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రజలకు సంబంధించింది. ఆ ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాపాడాల్సిన బాధ్యతలో మేము కూడా పాలుపంచుకుంటున్నాం. ఇప్పటి వరకు నా వంతు బాధ్యత, కర్తవ్యాన్ని నిర్వర్తించిన, దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత నా దగ్గర ఉంది. మనకు ఇత్తాన్ని మోసం చేసిన వ్యక్తిపై తగిన చర్య తీసుకొని, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉండగా కూడా ఎలాంటి చూడకుండా సబ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది కూడా చాలా తప్పు. వారిపై కూడా చట్టపరి చర్య తీసుకొని తగిన న్యాయం చేసి గ్రామ ప్రజలకు కాకుండా ఇప్పుడున్న కరీంనగర్లో కలిసిన ఈ గ్రామం అయితేంది, ఈ డివిజన్కి అయితేంది సరైన న్యాయం చేసి పూర్తి స్థాయిలో మాకు వారు సహకరించి అందరికీ న్యాయం చేసే విధానంలో వారు కూడా పాలుపుంచుకొని మాకందరికీ మేలు జరుగుతుంది. దీంతో సమాజానికే కాకుండా ప్రభుత్వ ఆస్తిని మనం కాపాడిన దానిలో మనం భాగస్వాములు అయితే బాగుంటుందని కోరుకుంటూ, ఈరోజు మీరు ఈరోజు పేపర్కి రావడం జరిగింది. అది ఎవరో వాళ్ళు ఏదో ఊహించారో ఏమించారో కానీ నా తపన అంతకు విభిన్నంగా కాదు. దానితో పాటుగా ఏకీభవించి ఖచ్చితంగా నేను ఇది కాపాడాలని తపనతోటి ఉంటున్నా. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చేసిన వ్యక్తికి మాత్రం కాంట్రాక్టర్ రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే బాగుంటుంది. మిగిలిన డబ్బులు పెట్టి దీన్ని డెవలప్ చేస్తే పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అని కోరుకుంటూ, తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కరీంనగర్లోనూ హాట్ టాపిక్ గా మారింది. సిట్ విచారణలో నిర్ఘాంతపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ ఫోన్ సైతం ట్యాప్ చేశారని నిర్ధారించగా, తాజాగా ఆయన అనుచరుడు కరీంనగర్కు చెందిన ప్రవీణ్ కుమార్ కు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఫోన్ చేశారు. బీజేపీ నేత ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేశారని అనుమానాలు కలుగుతున్నాయి. బండి సంజయ్ సన్నిహితుడైన ప్రవీణ్ కుమార్ ఫోన్ ను ట్యాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సిట్ అధికారులు ప్రవీణ్ రావుకు ఫోన్ చేసి త్వరలోనే విచారణకు హాజరు కావాలని తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320G వారి ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ పేరిట పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు, వారి సహాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించారు. ఇప్పటి వరకు 2,50,000 మందికి ఉచిత అల్పాహారంతో పాటు ఉచిత అన్నప్రసాద వితరణ చేశామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. 2023 జూలై నెలలో అప్పటి క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి ప్రారంభించారని చెప్పారు. ఇట్టి సేవా కార్యక్రమం దాదాపు 721 రోజులుగా క్రమం తప్పకుండా కొనసాగుతుందని చెప్పారు. రావికంటి కిషన్ ప్రత్యేక బాధ్యతలతో దిగ్విజయంగా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ రావికంటి కృష్ణకిషోర్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు అల్పాహారము, అన్నప్రసాదము ఉచితంగా పేషెంట్లకు కానీ పేషెంట్లతో వచ్చిన హెల్పర్స్ కానీ పెట్టడం జరుగుతుంది. దాతలుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులైన
ఎవరైనా బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా కానీ వారి యొక్క రోజులలో బర్త్డే సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా అల్పాహారం 200 మందికి పైగా అల్పాహారము, 200లకు పైగా అన్నదానము చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమము 2023 జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వీర్యంగా జరుగుతున్నది. ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున జరిగే 320G ఆధ్వర్యంలో జరిగే ఈ అన్నప్రసాదన వితరణకు గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు సైడు రోజు పేషెంట్లకు వచ్చే చూసుకునే వాళ్లకు అన్నప్రసాదన పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు పాపము చాలా అంటే వేరే ఊరు నుండి వస్తారు. టైంకు వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి వేడివేడి అన్నము, పప్పు, చారు పెట్టడము ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. లయన్స్ క్లబ్ వాళ్ళు ఇదొక్కటే కాదు, రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున చాలా రకాలుగా ఆరోగ్య సేవలు, అన్ని టెస్టులను, రేకుర్తిలో కంటి ఆసుపత్రి ఆపరేషన్స్ సేవ చేయడము లయన్స్ క్లబ్ ఉద్దేశము. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే బీజేపీ ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో మాజీ ఎన్ఎస్యుఐ నేత ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో ర్యాలీ చేపట్టారు. సివిఆర్ఎన్ రోడ్డు మీదుగా కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజాపాలన ప్రభుత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని వెంకటస్వామి అన్నారు. వైట్ టీషర్ట్ మూవ్మెంట్ అనే కార్యక్రమంలో భాగంగా తెల్ల టీషర్ట్లు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ర్యాలీలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పరి విశాల్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో ముందుగా క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పోరాడుతూ అహర్నిశలు కష్టపడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఏదైతే క్యాస్ట్ సెన్సస్ బీజేపీ మెడల్ వంచి అది తీసుకొచ్చే దాంట్లో సక్సెస్ అయ్యారో ఆ యొక్క అంశాన్ని, మరియు ప్రజాప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు 42% పెంచినందుకు దీనికి కృతజ్ఞతగా ఈరోజు విద్యార్థులందరం కూడా ఇక్కడ పాలాభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, పెద్దలు గురుదైవం పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరికీ క్షీరాభిషేకం చేసి ఆ తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగం మీద దాడుల గురించి ప్రతి విద్యార్థికి తెలియజేసుకుంటూ హమ్ బదలింగే వైట్ టీషర్ట్ మూమెంట్ అని ఒకటి మేము ఎన్ఎస్ఏ తరఫున జాతీయ స్థాయిలో తీసుకొచ్చినాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ ఉద్యోగులు సమీపంలోని ఓ ఇంట్లో పుస్తకాలు విక్రయించడం గొడవకు దారితీసింది. పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు అధిక ధరలకు విక్రయించడంతో ఇటీవల విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. పోలీసులు అక్కడికి చేరుకుని తాళం వేయడంతో 3 రోజుల పాటు పుస్తకాల విక్రయ కేంద్రం మూసి ఉంది. తిరిగి అధిక ధరకు విక్రయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాకు సమాచారం అందించారు. మీడియా అక్కడికి వెళ్లడంతో నిర్వాహకులు పుస్తక కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లిపోతూ ఉండగా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించిన పుస్తకాలు ఇవ్వకుండా తమను కొంతకాలంగా తిప్పుతున్నారని, వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వాళ్ళిద్దరు బుక్స్ కోసం వస్తే బుక్స్ చాలా రేటు చెప్తారు. ఇక్కడ ఇందులో కొన్ని బుక్స్ ఇవ్వలేదు, ఇంకా తర్వాత ఇస్తా అంటారు. రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. బయట తీసుకుందామంటే బయట తీసుకుంటే అవి పనిచేయాలంటే ఇక్కడ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ చైతన్య 8th క్లాస్ ఇక్కడ ఫీజు కడితేనే ఇక్కడ బుక్స్ ఇస్తామన్నారు. 10,000
పే చేసి ఉంటుంది. ఇక్కడ బుక్స్ కాడికి వస్తే ఇక ఇది పొజిషన్. 8th క్లాస్కు ఇప్పుడు ఎంత 8,500 ఓన్లీ నోట్ బుక్స్, ఆ బుక్స్ కాక ఓన్లీ ఈ బుక్స్కే 8,500 అయింది. ఇక్కడనే బుక్స్ కొనాలంటారు శ్రీ చైతన్య వాళ్ళే, ఇవి బయట దొరికాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే రేటు బాగానే ఉంది. ఇంకా వేరే బుక్స్కి అయితే 11,000 చిల్లర అవుతున్నాయి. మేము అవి బయట తీసుకుంటాం అని చెప్పినాం, ఓన్లీ ఈ బుక్స్ తీసుకున్నాం. బీజేపీ మహిళా నేత అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పోతుగంటి సుజాతారెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సుజాతారెడ్డితో పాటు విజయ, కొండూరి అనిల్ కుమార్, విజయ, సావిత్రి, అజయ్, రోషిని సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అరే అమ్మ కరీంనగర్లోని జ్యోతినగర్లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మేళ తాళాలతో కళ్యాణ వైభవంగా నిర్వహించారు. ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయం, కుంభారాధనం, ప్రధాన హోమం చేపట్టారు. సాయంత్రం గజ వాహన సేవలో భాగంగా పురవీధుల గుండా స్వామిని ఊరేగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. అడ్వాన్స్డ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా అలయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా వేడుకలను ముందస్తుగా నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్లోని ప్రకృతి IRCAD అడిక్షన్ సెంటర్లో యోగా ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట చేపట్టిన కార్యక్రమానికి ఆపా ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వర్ గాలిపల్లి హాజరయ్యారు. యోగా అనే పదం యూజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని, దీని అర్థం చేరడం, జోడించడం లేదా ఏకం చేయడమని నాగేశ్వర్ గాలిపల్లి అన్నారు. యోగా అనేది వ్యక్తిగత చైతన్యాన్ని సార్వత్రిక చైతన్యంతో ఏకం చేసే సాధన అని చెప్పారు. యోగా శరీరానికే కాకుండా మనసు, ఆత్మకు కూడా మేలు చేస్తుందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య సమతుల్యతను మెరుగుపరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆపా ఇండియా జిల్లా కార్యదర్శి బొల్లంపల్లి సతీష్, సత్యప్రకాష్, చార్లెస్, మహేష్, వేణుగోపాలాచారి, కల్పన, రమాదేవి, తిరుమల, మధుకర్ వర్మ, సిద్ధు, గడ్డం, శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కరీంనగర్లో ప్రకృతి IRCA అడిక్షన్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ ప్రాంగణంలో ముందస్తు యోగా వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రకృతి ప్రాంగణంలో యోగా మెడిటేషన్ అనేది మా కరికులంలో భాగమైంది. ప్రతిరోజు మా ఇన్మేట్స్ యోగాతో వారి దినచర్యను ప్రారంభిస్తారు. దాంతో వారి మానసిక, శారీరక ఆరోగ్యం చాలా అద్భుతంగా మరి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యోగా దినం అనేది ఏదో ఒక రోజు కోసం కాదు, ఇది ప్రతిరోజు యోగా దినోత్సవమే. మనం యోగం అంటే మన యొక్క మైండ్, బాడీ, సోల్ని ఇంటిగ్రేట్ చేయడమే యోగా. మూడు వ్యవస్థలను క్రమబద్ధీకరించడం అంటారు దాన్ని.
అలా జరిగినప్పుడు మన బాడీలో అనూహ్యమైనటువంటి మార్పులు ఏమీ సంభవించవు. కరీంనగర్లోని 56, 37వ డివిజన్లలో శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ఎన్నం ప్రకాష్, వరాల దేవేందర్ల ఆధ్వర్యంలో రచ్చబండ సమావేశం నిర్వహించారు. భాగ్యనగర్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శానగొండ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. దేశ ప్రధాని మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం ప్రపంచంలోని శక్తివంతమైన దేశంగా వేగంగా అభివృద్ధి చెందిందని శానగొండ శ్రీనివాస్ అన్నారు. దేశ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోడీకి భారత ప్రజలు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని పశ్చిమ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎన్న ప్రకాష్ అన్నారు. బూత్ స్థాయి నుండి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ కార్యకర్తలు బండారి శ్రీనివాస్, కొంగల రాజిరెడ్డి, పాశం నరసింహారెడ్డి, బూత్ అధ్యక్షులు గోలి సత్యనారాయణ రెడ్డి, గాదగోని రమేష్, ఆకారపు శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజు, మేరుగు పరశురాం, వంగల రవీందర్, ముదిగంటి ప్రవీణ్, కుసుంబ ఆదర్శ్, మురళి మనోహర్, తాడూరి బ్రహ్మం పాల్గొన్నారు. దాదాపు 28 దేశాలకు మనము ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అన్ని దేశాలు, ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉంది. కరోనా వ్యాక్సిన్ చేయబట్టే మనం చాలామందికి మనం బతకడానికి అవకాశం వచ్చింది. అన్ని దేశాలు అది పెద్ద గుర్తింపు జరిగింది. తర్వాత ఇవాళ ఆయుధాల విషయంలోకి వస్తే అంతకుముందు మన భారతదేశంలో మన బార్డర్లో ఆర్మీ ఒక తుపాకీ ద్వారా పేల్చినట్టయితే దాని వివరణ ఎందుకు కాల్చిండ్రు, ఎందుకు పేల్చారు అనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అప్పుడు ఆ కాలంలో. ఇవాళ నరేంద్ర మోడీ గారు మనమే సొంతంగా ఆయుధాలను తయారు చేసి 20 దేశాలకు మనం పంపిస్తున్నాం. అది గొప్ప అవకాశం అది మనకు. అందుకే ఇవాళ భారతదేశం అనేది మన భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో గుర్తింపు తెచ్చిన మొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మన. బేడబుడగ జంగాలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బేడబుడగ జంగాల సంఘం అధ్యక్షుడు సిరిపాటి వేణు అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు అధికారులు ఓసీబీసీలుగా కులం సర్టిఫికెట్లు అందిస్తున్నారని చెప్పారు. ఇట్టి విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించి చొరవ చూపి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తాటికొండ నారాయణ, ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్, ఉపాధ్యక్షులు తాటికొండ కొండయ్య, రుద్రాక్షల దస్తగిరి, సిరిశాల అంజీ, తెలంగాణ బేడబుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరువాటి వేణు, కార్యదర్శి తూర్పాటి లింగయ్య, వస్తం దేవుని కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు. గతంలో 2008లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడబుడగ జంగాలైనా, తెలంగాణలో ఉన్న బేడబుడగ జంగాలైనా ఎస్సీ సర్టిఫికెట్ మీద వారు జీవితం కొనసాగించారు. ఈ మధ్య కొంత మార్పిడి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడబుడగ జంగాలకు ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కనుక మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అంతకుముందు కేంద్రంలో ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బేడబుడగ జంగాలు అప్పీల్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు తీర్మానం రాలేదు అని తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది కాబట్టి ఆర్జీఐ డిపార్ట్మెంటే కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కూడా వాళ్ళు తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడబుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయాల్సిన విధంగా మా వంతు తెలంగాణలో ఉన్న బేడబుడగ జంగం జనసంఘం తరఫున ఖచ్చితంగా ఈ విధంగా మేము అన్ని రకాలుగా అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటామని మేము తెలియజేస్తున్నాం. బేడబుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా నందు పార్లమెంటు సభ్యులు గౌరవ బండి సంజయ్ గారు, కేంద్ర సహాయక మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ సార్ గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో కలవడం జరిగింది. సార్ గారిని కూడా ఆయన సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని చెప్పి కోరుకున్నాం. దీనికి మాకు సహకరించినటువంటి అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో కలవడం జరిగింది. అదేవిధంగా గౌరవ మందకృష్ణ గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి మీకు ఈ యొక్క బండి సంజయ్ గారు ఇచ్చినది బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తుందనే ఆశతో మేము ఎదురు చూస్తూ ఈ కరీంనగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రావడం జరిగింది.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కూనవానిపల్లిలో విద్యుత్ తీగలు తెగిపడడంతో మోటార్లు కాలిపోతున్నాయని ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కు సంబంధించిన పోల్ విరిగిపోవడంతో విద్యుత్ తీగలు తెగి ఒకదానిపైన ఒకటి పడిపోవడంతో పొలాల్లోని మోటార్లు కాలిపోతున్నాయని రైతులు వాపోయారు. నారు పోసే సమయంలో నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా స్పందించడం లేదని వాపోయారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్ల వద్ద విరిగిన విద్యుత్ స్తంభాన్ని మార్పిడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిని బాలయ్య, కూన యాదగిరి, కూన చంద్రశేఖర్, విజేందర్, లచ్చయ్య, రాజు పాల్గొన్నారు. కునవానిపల్లె పరిధిలో ఉన్న కునవానిపల్లె రైతులు SSN 13 ట్రాన్స్ఫారం కాడ 11K పోలు టాప్ మీద ఇరిగిపోయింది. ఇది 2 సంవత్సరాల క్రితం నుంచి రైతులు ఏఈ గారికి, లైన్మెన్ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. మరి డి గారు కానీ మరి వీళ్ళందరూ వీరి మీద చర్య తీసుకోవాలని మరి డి గారికి విన్నపం చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి మరి ఏఈ గారికి మా చాకల్వాని పరిధిలో కునవానిపల్లెలో ఉన్న సమస్య, విద్యుత్ సమస్య మీద కూడా ఎన్నోసార్లు రైతులము విన్నపం చేయడం జరిగింది. అయినా కానీ ఏఈ గారు ఏ విషయమైనా కానీ LD పోల్ కానీ 11K పోల్ కానీ స్ట్రీట్ లైట్ కానీ ఏ సమస్య అయినా కానీ కరెంటు మరి గంటకోసారి ట్రిప్ అవ్వడం జరుగుతుంది. మరి లూజ్ వైర్లు కూడా చాలా ఉన్నాయి. మిడిల్ పోల్ వేస్తా అని చెప్పి గత 1-2 నెలల క్రితం కూడా చెప్పిండు ఎండాకాలంలో వేస్తా అని. మరి ఇదివరకు ఏఈ గారు ఈ కునవానిపల్లె గ్రామంలో కానీ చాకల్వానిపల్లెకు కూడా రావడం లేదు. మరి కరెంటు చాలా ప్రాబ్లం అవుతుంది. లూజ్ వైర్లు టచ్ అయ్యి మరి మోటార్లు కాలిపోవడం జరుగుతుంది. మరి ట్రాన్స్ఫారం కూడా కాలిపోవడం కూడా జరిగింది. వైర్లు 11K టచ్ అయ్యి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చిన భూభారతి చట్టం అమల్లో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని 14 రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. గతంలో ధరణిలో ఉన్న సమస్యలతో పాటు రైతులకు ఉన్న ఇతర సమస్యలను భూభారతి చట్టం కింద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయా గ్రామాలకు చెందిన రైతులు సమస్యలతో దరఖాస్తులను అధికారులకు సమర్పించారు. 14 గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 1237 దరఖాస్తులు స్వీకరించామని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి అన్నారు. వీటిలో అత్యధికంగా సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ తహసీల్దార్ రాకేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ షరీఫ్, రెవెన్యూ సిబ్బంది, నాయకులు రెడ్డిగాని రాజు, మామిడి అనిల్, వర్ణ పద్మారెడ్డి, మల్లెత్తుల రత, రెడ్డిగాని మొగిలి, బొంతపల్లి అనిల్, మస్తాన్ రాజు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో కొమ్మెర రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో చండీ యాగం, రాజ్య శ్యామల యాగం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మామిడాల నాగసాయి శర్మ సమక్షంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, గజాహారోపణం, సహస్రనామ చండీ యాగం, రాజ్య శ్యామల యాగం, పూర్ణాహుతి లాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కొమ్మెర రవీందర్రెడ్డితో పాటు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రైవేటు యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర USFI కార్యదర్శి మాదం తిరుపతి అన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం గేటుకు వినతిపత్రం కట్టి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యాధికారులు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వారు చేసే వ్యాపారానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. అధిక ఫీజులతో పాటు పుస్తకాలకు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర USFI కార్యదర్శి సంద గణేష్, జిల్లా అధ్యక్షులు రాహుల్,
జిల్లా ఉపాధ్యక్షులు అల్లెపు అభిలాష్, మణి, జిల్లా నాయకులు గణేష్ కళ్యాణ్, అరుణ్, రాజు, కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లపై విచారణ జరపాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంఈఓల పైన విచారణ కమిటీని డిఓ గారు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇవాళ జిల్లా విద్యాధికారుల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమై 8 రోజులు గడుస్తున్నప్పటికీ పక్క జిల్లాలైన నిజామాబాద్లో, వరంగల్ జిల్లాలలో విద్యాధికారులు స్పందించి స్కూళ్లను మూసివేస్తున్నా కానీ ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క విద్యాధికారి కానీ ఏ ఒక్క పాఠశాలను కూడా విచారణ జరపడం సిగ్గుచేటు. తక్షణమే జిల్లా విద్యాధికారి గారు స్పందించి కరీంనగర్ పట్టణంలో ముఖ్యంగా ఒకే స్కూల్ పేరుతోటి అనేక క్యాంపస్లు నడుపుతున్నటువంటి సెయింట్ జార్జ్ కావచ్చు, లేదా శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇతర స్కూళ్ళు కావచ్చు, అనేక స్కూళ్ళు కూడా ఒకటే క్యాంపస్ పేరుతో అనేక క్యాంపస్లు నడుపుతున్నాయనే విషయం ఇలా మేము ఆరోపిస్తూ ఉన్నాం. దీని మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లని కూడా ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. దానితో పాటుగా ఇవాళ కరీంనగర్ డిఓ ఆఫీస్ చుట్టుపక్కల కూతబెట్టినటువంటి ఏ ప్రైవేట్ స్కూల్లోకి పోయినా ఇవాళ స్కూళ్ళు యూనిఫామ్స్, టై, బెల్ట్ ఎచ్చందగా అమ్ముకుంటున్నారు. కానీ ఇవాళ కూతబేట దూరం ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ మీదనే అధికారులు విచారణ జరుపుతలేరంటే ఇవాళ మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాల పట్ల వీళ్ళు ఎలాంటి వైఖరి వివరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి మండల విద్యాధికారి పైన విచారణ కమిటీ వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.